ప్రియ దేవుని బిడ్డలారా, మరి యొక్క వాక్య భాగంతో నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళదాం. పరిశుద్ర ప్రేమ స్వరూపి దయగలిగిన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నినివే పట్టణాన్ని గురించి ప్రభా మేము వినబోతున్నాం తండ్రి. మీరు మాతో మాట్లాడబోతున్నారు. జీవ సంబంధమైనటువంటి ఆహారం, ఆత్మ సంబంధమైన ఈ ఆహారం భుజించడానికి నీ పిల్లలందరూ సిద్ధమై ఉండగా నీ బిడ్డలందరినీ ప్రభా మీరు ఆశీర్వదించి దీవించి మీరు మహిమను, ఘనతను, ప్రభావాన్ని పొందుతున్నామని, ఆత్మీయంగా ఎదగటానికి మా అందరికీ నీ సహాయము నిమ్మని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభునామ పేరిట మీ అందరికి వందనాలు నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నినివే పట్టణాన్ని గురించి మనం నేర్చుకోబోతున్నాం. దేవుని యొక్క వాక్యానికి వెళదాం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను కనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. యోనాతో దేవుడు చెప్పినటువంటి మాట. నినివే పట్టణానికి వెళ్ళి దానికి కలగబోయేటటువంటి దుర్గతిని గురించి ప్రకటన చేయమని దేవుడు చెప్తే ఆ మాటను చెప్పడానికి యోనాకు ఇష్టం లేదు. ఎందుకని యోనాకు ఇష్టం లేదు? దేవుడు నినివేకి వెళ్ళమంటే తర్షీషుకి ప్రయాణమై వెళ్ళాడు. ఈయన నినివే ఓడ ఎక్కాల్సినటువంటి ఇతను తర్షీషు ఓడకు ఎక్కటానికి మూల కారణం ఏంటంటే దేవుని యొక్క మాటను కూడా ధిక్కరించి నిర్లక్ష్యం చేసి ఎందుకు ఇంత గొప్ప నిర్ణయం తీసుకుని వెళ్ళిపోతున్నాడు? ఇది తప్పని ఆయనకు తెలియదా? తెలిసి మరి ఎందుకు చేస్తున్నాడు? అసలు దీని పూర్వ చరిత్ర ఏమిటి? దీని గురించి మనం చరిత్ర పుటల్లోనికి వెళ్ళి చూస్తే అనేక విషయాలు వెలుగులోనికి వస్తాయి. ఇశ్రాయేలు ప్రజలకి అష్షూరీయులకి భయంకరమైనటువంటి శత్రుత్వం ఉంది. ఇశ్రాయేలు ప్రజల సైనికులు అష్షూరీయుల చేతికి చిక్కితే వారిని ఇసుకలో గొంతు వరకు కూడా పూడ్చిపెట్టి వారి నాలుకలను గాలం వేసి లాగి అలా ఎండలో వదిలిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళ. ఇశ్రాయేల్ అంటే అంత కోపం. అలాగనే స్త్రీలను వారు పాడు చేసి వారిని నీళ్ళలో ముంచి చంపేసేవాళ్ళంట. గర్భిణీ స్త్రీలను వారి పొట్టలను చీల్చి పిండములను బయటికి తీసి నేలకేసి కొట్టేవాళ్ళంట. నేలకేసి కొట్టి ఆనందించేవాళ్ళంట. అంతటి క్రూరమైనటువంటి పనులు ఇశ్రాయేలు పక్షాన అష్షూరీయులు చేయడం ద్వారా యోనాకి, ఇశ్రాయేల్కి కోపం వచ్చింది. అందుకనే అష్షూరీయుల్ని ఇష్టపడరు. యోనాకైతే అస్సలు ఇష్టం లేదు. దేవుడైతే పోయి చెప్పమంటున్నాడు కానీ యోనాకి ఇష్టం లేదు. యోనాకి ఎందుకు ఇష్టం లేదంటే దేవుడు కరుణామయుడు, ప్రేమామయుడని యోనాకు తెలుసు. వాళ్ళు ఒకవేళ వారి పాపములను మేము విడిచిపెడుతున్నామని పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే దేవుడు మనసు మార్చుకొని వారిని కరుణించి ఆ దేశం మీదకు రావాల్సిన ఉగ్రతను రానియకుండా చేస్తాడని తలంచుకునే ఈయన తర్షీషుకు ప్రయాణమయ్యాడు. అంటే పూర్తిగా పట్టణం దేవుని యొక్క ఉగ్రతలో నాశనమైపోవాలని తలంచాడు యోనా. యోనా కోపంలో అర్థం ఉందా, అర్థం లేదా గమనించాలి. ఇక నినివే పట్టణాన్ని గురించి మనం వెళితే దాని గురించినటువంటి చరిత్ర, నినివే పట్టణాన్ని స్థాపించినది నిమ్రోదు. ఈ పట్టణానికి రాజధాని అషీరియా. ఈ పట్టణము నిమ్రోదే కట్టించాడు అన్నది మనకు అర్థమవుతుంది. అబ్రహామునకును కెతూరాకును పుట్టినటువంటి సంతానం ఈ అష్షూరీయులని మనకు అర్థమవుతుంది. ఈ పట్టణం మెస్టోమియాకు అంటే ఇప్పుడు మనకు తెలిసిన ఇరాక్ ప్రాంతంలో ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. ఉత్తర తూర్పులో ఉన్నటువంటి టైగ్రీస్ నది ఒడ్డున ఈ పట్టణం నిర్మించబడింది. దేవుడైన యెహోవా చెప్పినట్లుగా
ఇది ఒక మహాపట్టణం. ఓ చరిత్రకారుడు ఈ పట్టణాన్ని గురించి వివరిస్తాడు. ఈ పట్టణపు గోడలు 100 అడుగుల వెడల్పు ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. ఈ గోడల మీద ఒకేసారి 3 రథాలను నడిపించవచ్చట. అంత పెద్ద గోడలు ఇవి, వెడల్పు కలిగిన గోడలు. ఈ గోడలకు సుమారు 200 అడుగులు ఎత్తుగల 1500 యుద్ధ స్తంభాలు ఉన్నాయంట. ఈ పట్టణము చుట్టుకొలత సుమారు 60 మైళ్ళు. 3 రోజుల ప్రయాణం ఈ మహాపట్టణాన్ని తిరిగి రావటానికి పడుతుందని చెప్తున్నాడు. యోనా గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం ప్రకారంగా కనీసం 6 లక్షల మంది జనాభా కలిగినటువంటి ప్రాంతం ఈ నినివే పట్టణం. అనే దేవత ఆరాధన ఎక్కువగా నడుస్తున్నటువంటి పట్టణం, వ్యాపారంలో సమృద్ధి కలిగినటువంటి పట్టణం, ఐశ్వర్యాలతో తొలదూగుతున్నటువంటి పట్టణం ఈ పట్టణం అని దీని గురించి వ్రాయబడింది. అషూరు సామ్రాజ్యం 750వ సంవత్సరం కొనసాగింది. నినివే పట్టణస్థులను సవాలు చేయటానికి యోనా 770 BCలో తను బయలుదేరినట్లుగా చరిత్ర చెప్తా ఉంది. ఆయన వెళ్ళి ఆ పట్టణానికి కలగబోయేటటువంటి గతిని గురించి వారికి చెప్పినట్టుగా మనకు కనపడతా ఉంది. ఇంకా ఆ పట్టణంలో జ్ఞానులైనటువంటి వారిని, వారి నాలుకలను తెక్కోసినట్టుగా కూడా మనకు కనపడతా ఉంది. అలాగే ఇంకా ఆ పట్టణ పరిస్థితిని మనం చూస్తే మానవుల పుర్రెలతో పిరమిడ్స్ని ఏర్పాటు చేసినటువంటి పట్టణం ఆ పట్టణం. బలసూరులను నరికినటువంటి పట్టణం ఆ పట్టణం. అడవిలో మృగాలకు బలాజ్యులను వేసినటువంటి పట్టణం ఆ పట్టణం. అలాంటి పట్టణాన్ని గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ పట్టణం 612 BCలో పడిపోయింది. తర్వాత 5 సంవత్సరాలకి అషూరు రాజ్యం పూర్తిగా నశించిపోయింది, లేక అంతరించిపోయిందనే చరిత్ర మనకు కనబడుతూ ఉంది ప్రియులారా. ఇది నినివే పట్టణాన్ని గురించినటువంటి చరిత్ర. అంత గొప్ప పట్టణం, ఐశ్వర్యంతో తొలదూగినటువంటి పట్టణం ఏమైపోయిందో చూడండి. పాపము అత్యధికంగా ఉండడం ద్వారా ఆ పట్టణం కొన్నాళ్ళకి ఏమైపోయిందో చూడండి. ఇప్పుడు మాత్రం ఈరోజు మాత్రం మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో నినివే పట్టణానికి యోనా వెళ్ళి దేవుని యొక్క ప్రవచనము తెలియజేసినప్పుడు ఆ పట్టణస్థులందరూ ఏం చేశారో చూడండి ప్రియులారా. 3 రోజుల ప్రయాణం ఆ పట్టణం అంతా తిరిగి చెప్పాలంటే. కానీ యోనా వెళ్ళి రాజవీధుల్లో రచ్చబండల దగ్గర ఆయన ఒక్కరోజు మాత్రమే ప్రకటన చేశాడంటే ఈ పట్టణం మీదకి రానున్న 40 దినాలలో దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది అని. ఆ ఉగ్రత నుండి విడిపించబడేవారు ఎవరో అనే ప్రకటన చేశాడంట. కనుక ఆ ప్రకటన విని నినివే పట్టణస్థులందరూ కూడా ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని ప్రార్థన చేశారంట. ఈ రాజుకు వినబడి రాజు సింహాసనం మీద నుండి దిగి ఆయన కూడా తన మంత్రులకు ఆజ్ఞాపించి ఈ పట్టణంలో ఎవరైనాను సరే, మన రాజ్య సంబంధులు ఎవరైనాను సరే, అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మనకున్నటువంటి పశు సంపద కూడా ఆహారం తినడానికి వీల్లేదు, మేత మేయటానికి వీల్లేదు, నీళ్లు తాగటానికి వీల్లేదని ప్రజలందరూ గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగి ఈ ఉగ్రత నుండి తప్పించబడాలని వారందరూ కలిసికట్టుగా ప్రార్థన చేసినట్టుగా మనకు కనపడుతుంది. బైబిల్లోనే కాదు, చరిత్ర ఆధారాలు మనకు కనపడుతున్నాయి. కనుక వారు ఆ ఉగ్రత నుండి తప్పించబడ్డట్టుగా, రక్షించబడ్డట్టుగా మనకు కనపడుతుంది ప్రియులు. చూసారా, దేవుని యొక్క కోపాన్ని ప్రార్థన ద్వారా వారు అణిచారు. దేవుని యొక్క కోపాన్ని వారు మారు మనస్సు పొందడం ద్వారా, వారు పశ్చాత్తాపడడం ద్వారా వారు దేవుని యొక్క మనస్సును తిప్పినట్టుగా కనపడతా ఉంది. దేవా, మేము పాపులం, మమ్మల్ని క్షమించు, దేవా ఈ ఉగ్రత నుండి మమ్మల్ని తప్పించు అని వారు అడిగి వారు తప్పించుకున్నట్టుగా కనపడ్డది ప్రియులు. ఇది బైబిల్ గ్రంథం చెప్తుంది. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన మీరు కూడా చేసిన పాపాలను ఒప్పుకొని, దేవా నేను పాపిని, నన్ను కరుణించు, నన్ను క్షమించు, నాపై దయచూపు అని మీరు కూడా అడిగితే యేసుక్రీస్తు ప్రభు మీ సమస్త పాపములను క్షమించి పరలోక రాజ్యానికి వారసులుగా ఉండటానికి
మీకు అందరికీ హక్కునిస్తాడు. కనుక ఈరోజు నినివే పట్టణస్తులు ఏ రీతిగా తప్పించబడ్డారో ఆ రీతిగా మనం కూడా తప్పించబడాలి. మన పాపములను ఒప్పుకొని రక్షించబడాలి. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహింపజేసి నడిపించును గాక. ఆమేన్.